కృష్ణుడు అశ్వత్థామని ఎందుకు అంత కఠినంగా శపించాడో తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు చనిపోయాడు అని, తన ప్రాణ స్నేహితుడు అశ్వత్థామ పాండవుల వంశం నాశనం చేయాలి అని, అభిమన్యుడి కొడుకు ఉత్తర గర్భంలో పెరుగుతున్నాడు అని తెలుసుకుని ఉత్తర గర్భం మీదకి బ్రహ్మాస్త్రం వేస్తాడు. అది తెలిసి అభిమన్యుడు తండ్రి అయిన అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రం వేస్తాడు. రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకొడితే మొత్తం భూమి నాశనం అవుతుందని కృష్ణుడు అంటాడు. అప్పుడు అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామకి బ్రహ్మాస్త్రం ప్రయోగించడం మాత్రమే తెలుసు, కానీ వెనక్కి ఎలా తీసుకోవాలో తెలియదు. అది డైరెక్ట్గా ఉత్తర గర్భం తీసేస్తుంది. అందుకని కృష్ణుడు అశ్వత్థామని ఇలా శపిస్తాడు: నీ మరణాన్ని నేను నీ నుంచి తీసేసుకుంటున్నాను. నీ శరీరం అంతా చీము నెత్తురు వస్తుంది. నీకు మరణం రావాలి అని నువ్వు తప్పిస్తావు, కానీ నీకు మరణం మాత్రం రాదు అని. అందుకే అశ్వత్థామ కలియుగంలో కూడా ఉంటాడు. జై శ్రీకృష్ణ. మహాభారతం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.